ఓపెన్ టాక్కి స్వాగతం. ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీ శవ రాజకీయాలు రోజు రోజుకి పెరిగిపోయాయి. నిన్నగాక మొన్న గీతాంజలి విషయంలో ఏం జరిగిందో మనందరం చూసాం. అసలు తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేకపోయినా సోషల్ మీడియాలో ట్రోల్ చేయటం వల్లే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందన్నారు. కానీ వాస్తవానికి అదొక హత్యలాగా కనపడుతుంది. ఆ ట్రైన్ నుంచి ఆ రోజు ఆ అమ్మాయిని తోసిన వ్యక్తులు ఎవరనేది ఈ రోజుకి బయటికి రాలేదు. వైసీపీ కూడా దాన్ని పూర్తిగా పక్కన పెట్టేసింది. ఎందుకంటే అది వైసీపీకే తిరిగి డ్యామేజ్ చేస్తుంది. వాళ్ళు చేసింది అసత్య ప్రచారం అని చెప్పి తర్వాత తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన వీడియోతో తేలిపోయింది. సో ఇప్పుడు శవం కోసం ఎదురు చూస్తున్న సమయంలో పింఛన్లకు సంబంధించి ఎవరైనా వృద్ధులు చనిపోతే ఇక వాళ్ళంతా పింఛను కోసం చనిపోయినట్టుగానే సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాగే మంత్రి జోగి రమేష్ కూడా ఒక వృద్ధురాలు చనిపోతే శవ రాజకీయం చెయ్యాలని అక్కడికి వెళ్ళి శవాన్ని తీసుకుని రండి చంద్రబాబు ఇంటికి వెళ్దామంటే చావగొట్టి చెవులు మూశారు. నువ్వు మనిషివేనా, నోటికి అన్నవే తింటున్నావా? ఇక్కడ మనిషిని పోయి మేము పుట్టెడు దుఃఖంలో ఉంటే నువ్వు వచ్చి రాజకీయం చేస్తావా? ఆ వ్యక్తి చంద్రబాబు వల్ల చనిపోయాడని నీకు చెప్పాడా? ఎవడైనా చంద్రబాబు వల్ల చనిపోయాడని నీకు చెప్పారా? మరి నువ్వు మా దగ్గరికి వచ్చి రాజకీయం చేయటం ఏంటి? నీకు నిజంగా ఏదైనా ఉంటే, అభిమానం ఉంటే వచ్చి చూసేళ్ళు, లేదా కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేయి. అంతేగాని శవాన్ని ఇవ్వండి రాజకీయం చేసుకుంటానంటే పట్టుకెళ్ళు, ఎలా పట్టుకుని రాజకీయం చేసుకుంటావో మేము చూస్తాం పట్టుకెళ్ళని ప్రజలందరూ కూడా తిరగబడితే అన్ని నోరు మూసుకుని కామ్మున నుంచుండిపోయే పరిస్థితి. అంటే వైసీపీ శవ రాజకీయాలు చూసారా? ఇక వాస్తవం ఏంటంటే కృష్ణా జిల్లాలో పెనమలూరు నియోజకవర్గంలో వజ్రమ్మ అనే ఒక 75 ఏళ్ల వృద్ధురాలైతే మృతి చెందింది. వాస్తవానికి ఆవిడ మృతి చెందడానికి ముందు 50 అడుగుల దూరంలో ఉన్నటువంటి 50 అడుగుల దూరం అంటే పిలితి అనపడే దూరం. సో ఆ దూరంలో ఉన్నటువంటి సచివాలయానికి ఒకసారి వెళ్ళిందట. వెళ్తే లేదు మధ్యాహ్నం రమ్మన్నారట. మళ్ళీ 4ంటికి వెళ్తే లేదు డబ్బులు రాలేదు మళ్ళీ రమ్మన్నారట. సో 2-3 సార్లు సచివాలయానికి తిరిగేటట్టు చేసింది వీళ్ళు. సరే అయినా అది ప్రధాన కారణం కాదు. 50 అడుగుల దూరం అనేది నథింగ్ అసలు. సో అది ప్రధాన కారణం కాదు. వచ్చి కాసేపు ఆగింది, తర్వాత మంచినీళ్ళు కూడా తాగింది, తర్వాత ఉన్నట్టుండి ఒకసారిగా కుప్పకూలిపోయింది. సో ఒకసారిగా కుప్పకూలిపోతే విషయం తెలుసుకున్నటువంటి టీడీపీ నేతలు వెళ్ళారు, వైసీపీ నేతలు కూడా వెళ్ళారు. టీడీపీ నేతలు హుందాగా పరామర్శించి బాధితులకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. కానీ జోగి రమేష్కి అక్కడే ఒక దుర్బుద్ధి పుట్టింది. మనకు శవం దొరికింది కదా, మన పార్టీ చేసేదే శవ రాజకీయం కదా, సో దీన్ని ఉపయోగించుకుందాం. అందులోనూ ఈవిడ సచివాలయానికి వెళ్ళొచ్చానంటుంది కదా ఒకసారి. సో చాలు, ఇక ఇది చాలు, ఇక చంద్రబాబు నాయుడు వల్లే ఇది జరిగిందని ప్రచారం చేయడానికి ఇది చాలు అనుకుని, నేను మంత్రి కాబట్టి నన్ను ఎవడేమంటాడు అనుకున్నాడు ఏమో తెలియదు, కానీ ఇదంతా చంద్రబాబు వల్లే జరిగిందమ్మా, రండి శవాన్ని తీసుకురండి మన చంద్రబాబు ఇంటికి వెళ్దాం, నేను తీసుకెళ్తానని అన్నాడట. అప్పటికే పుట్టెడు దుఃఖంలో ఉండి ఒక ఇంట్లో ఒక మనిషి చనిపోయాడంటే సరే, ఎంత వయసు అయినా కానివ్వండి ఆ బాధ ఏ విధంగా ఉంటుంది. అంత బాధలో ఉంటే ఆడని ఓదార్చడం మానేసి శవాన్ని ఇవ్వండి చంద్రబాబు ఇంటికి వెళ్దాం రండి మీరు కూడా నాతో అంటే ఒక్కసారిగా వాళ్ళ ఆవేశం కట్టలు తెంచుకుంది. ముఖ్యంగా మహిళలు. నువ్వు మనిషివేనా, నోటికి అన్నవే తింటున్నావా, ఏం మాట్లాడుతున్నావు, ఎవరు రమ్మన్నా నేను ఇక్కడికి? ఏంటి మనిషి చనిపోయి ఇక్కడ ఇంతమంది ఇంత బాధలో ఉంటే నువ్వు రాజకీయం చేయడానికి చంద్రబాబు ఇంటికి వెళ్తావా? చంద్రబాబు నాయుడు ఇంటికి ఈ శవాన్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి? చంద్రబాబు నాయుడు ఇంటికి ఈ శవాన్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి? ఆయనకి దీనికి ఏంటి సంబంధం? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? మనిషివేనా, నోటికి అన్నమేనా తినేదని చెప్పి నోటి నిండా గడ్డి పెడితే అంతా వీడియోలు రికార్డ్ అవుతున్నాయి, ఫోటోలు తీసేస్తున్నారు. ఏం చేయాలో తెలియక ఇక మౌనంగా శవం దగ్గర నుండిపోయాడు. ఒక 5 నిమిషాల నుంచి నీకు ఎక్కడ నుంచుంటే ఇదంతా నాకు డ్యామేజ్ అవుద్ది అనుకున్నాడో ఏమో కానీ, ఎందుకంటే మరి ఆ నియోజకవర్గమేగా. అప్పటికే అడిగారు, ఓట్ల కోసం శవ రాజకీయాలు చేయడానికి వచ్చావా, నీకు పడే ఓటు కూడా పడదు నువ్వు ఇలాంటి పనులు చేసావంటే అని చెప్పి నోటి నిండా గడ్డి పెట్టారు. గడ్డి పెడితే ఇక అన్నీ మూసుకుని గుట్టు చప్పుడు కాకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఇది వైసీపీ శవ రాజకీయాలు. వాళ్ళు కోరుకున్నది కూడా ఇదే, పింఛను కోసం రావాలి, వాళ్ళు ఏదో విధంగా చనిపోతే పింఛను కోసం వచ్చే చనిపోయారు, చంద్రబాబు నాయుడు అడ్డుకున్నాడు పింఛన్ అని చెప్పాలనేది వీళ్ళ ప్రయత్నం. కానీ ప్రజల్లో బయట చైతన్యం ఉంది. ఆ రోజు సచివాలయానికి 2-3 సార్లు తిప్పడానికి చంద్రబాబుకి ఏదైనా సంబంధం ఉందా? ఇతర ఉద్యోగులతో ఇంటికి పంపించడానికి పింఛను పంపిస్తే అయిపోయేదానికి చంద్రబాబు నాయుడు ఏం అడ్డుకోలేదు కదా. సో ప్రజల్లో చైతన్యం ఉంది కాబట్టే నేను మంత్రి కాబట్టి ఏం చెప్పినా జరుగుద్ది అనుకున్నటువంటి జోగి మీద తిరగబడ్డారు. గతంలో కూడా చంద్రబాబు ఇంటి మీద దాడి చేసినందుకే మంత్రి పదవి వచ్చింది. జనాన్ని పోగేసుకెళ్ళి ఆ రోజు చంద్రబాబు ఇంటి మీద రాళ్ళ దాడి చేసినందుకే జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చింది. సో ఇప్పుడు మరొకసారి శవాన్ని తీసుకెళ్లి చంద్రబాబు ఇంటి ముందు పెడితే ఏమో రేపు గెలిస్తే మళ్ళీ మంత్రి పదవి వస్తుందేమోనని ఆశపడి ఉంటాడు. సో దీనికి సంబంధించిన వార్త కూడా ఉంది, ఒకసారి చూద్దాం. సో వృద్ధురాలి మృతదేహం వద్ద జోగి రమేష్, బోడే ప్రసాద్ టీడీపీ నేత కూడా ఉన్నాడు. ఓట్లే కావాలనుకుంటే శవాన్ని తీసుకెళ్ళు మంత్రి జోగి రమేష్తో మృతురాలి బంధువులు. సో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సో మృతురాలిని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. దీనికి సంబంధించిన వార్త ఉంది. సో ఇక్కడ చూడొచ్చు, ఇదిగో ఏం రాశారో చూద్దాం ఉండండి.
ఓట్లే కావాలనుకుంటే శవాన్ని తీసుకెళ్ళు, ఇంట్లో మనిషి చనిపోయి బాధలో మేముంటే మీ రాజకీయాలేంటి, ఓట్లే కావాలంటే శవాన్ని తీసుకెళ్ళండి అంటూ మంత్రి పెనమలూరు వైసీపీ అభ్యర్థి జోగి రమేష్కు మృతురాలి బంధువులు గట్టి వార్నింగ్ ఇచ్చారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని గోసాల గ్రామంలో వెంపటి వజ్రమ్మ అనే 75 ఏళ్ల వృద్ధురాలు మృతి చెందితే వైసీపీ నేత జోగి రమేష్ ఓట్ల కోసం శవ రాజకీయం చేయబోయి భంగపడ్డాడు. వాస్తవానికి బుధవారం ఉదయం పింఛను కోసం తన ఇంటి నుంచి 50 అడుగుల దూరంలోని సచివాలయానికి వజ్రమ్మ వెళ్ళారు. డబ్బులు రాలేదు, 2ంటికి రమ్మన్నారు. చెప్పడంతో 2ంటికి వెళ్తే లేదు రాలేదు 4ంటికి రమ్మని చెప్పారు. అంటే 3 సార్లు తిప్పింది సచివాలయ సిబ్బంది. సో ఇంటికి వచ్చి మంచినీళ్ళు తాగిన వజ్రమ్మ ఉన్నట్టుండి ఒకసారిగా కుప్పకూలిపోయింది. తొలుత పెనమలూరు టీడీపీ అభ్యర్థి బోడే ప్రసాద్ అక్కడ మృతదేహం వద్దకు వచ్చి సందర్శించాడు. తరువాత వైసీపీ అభ్యర్థి అయినటువంటి జోగి రమేష్ వచ్చి చంద్రబాబు రాజకీయం కారణంగానే వృద్ధురాలు మృతి చెందిందంటూ ఆరోపణలు చేశాడు. మరోవైపు బోడే ప్రసాద్ కూడా జోగి ఆరోపణలు అయితే తీవ్రంగా ఖండించారు. సో అధికార పార్టీ చేతగానితనం వల్లే మృతి చెందిందని చెప్పి ఆరోపించారు. చంద్రబాబు ఇంటికి తీసుకెళ్లి చంద్రబాబు నివాసం వద్దకు తీసుకెళ్లి నిరసన తెలుపుదామని జోగి రమేష్ తెలిపారు. దీంతో వజ్రమ్మ బంధువులు ఒక్కసారిగా ఆయనపై విరుచుకుపడ్డారు. ఓట్ల కోసం శవ రాజకీయం చేయవద్దన్నారు. ఇంట్లో మనిషి చనిపోయి బాధలో ఉంటే ఇక్కడ రాజకీయం ఏంటని ప్రశ్నించారు. ఓట్లే ముఖ్యమనుకుంటే శవాన్ని తీసుకెళ్లి ఓట్లు వేయించుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం అక్కడ నుంచి వెళ్ళిపోవాలని కోరారు. అయినా జోగి వెనక్కి తగ్గకపోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇందులో పోలీసులు జోక్యం చేసుకున్నారు. సో అంటే చూడండి, వైసీపీ శవ రాజకీయాలు ఎంత నీచంగా ఉంటాయంటే, ఆ రోజు తండ్రి చనిపోతే జగన్మోహన్ రెడ్డి శవరాజకీయం చేశాడు. తర్వాత బాబాయిని చంపేసి తర్వాత శవరాజకీయం చేశారు. ఇప్పుడు ఎవరు 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 అని ఎదురు చూస్తున్న సమయంలో మొన్నేమో గీతాంజలి చనిపోతే శవరాజకీయం చేశారు. ఈరోజు ఆ వజ్రమ్మ అనే వృద్ధురాలు చనిపోతే శవరాజకీయం మొదలుపెట్టారు. ఆ వజ్రమ్మ అనే వృద్ధురాలు మృతి చెందడానికి చంద్రబాబుకి ఏదైనా సంబంధం ఉందా? తెలుగుదేశం పార్టీకి ఏదైనా సంబంధం ఉందా? 3-4 ఒక గట్టిగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి చంపేశాడు అనాల. ఆ వజ్రమ్మని జగన్మోహన్ రెడ్డి చంపేశాడు. నువ్వు అలా మాట్లాడితే 4 సార్లు సచివాలయాలు చుట్టూ తిప్పింది ఎవరు? పొద్దున్నే ఉదయం 8 గంటలకు వెళ్ళినప్పుడు 9 గంటలకు వెళ్ళినప్పుడు ఎందుకు డబ్బులు ఇచ్చి పంపలేదు వృద్ధురాలికి? 4 సార్లు ఎందుకు తిప్పారు సచివాలయానికి? అంటే జగన్మోహన్ రెడ్డి చంపేశాడు. తెలుగుదేశం పార్టీ మీద నెట్టడం కాదు, ఇలా శవ రాజకీయం చేయాలనుకున్నందుకే జోగి రమేష్కి బుద్ధి చెప్పారు. దరిదాపుల్లో కూడా ఎక్కడా కనపడొద్దు, నీకు పడే ఓటు కూడా పడదు ఇలాంటి శవ రాజకీయాలు చేసేవంటే అని గట్టిగా హెచ్చరిస్తే అప్పుడు నోరు మూసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయే ప్రయత్నం చేశాడు. అంటే వైసీపీ ఎన్ని కుట్రలకు తెరదీసింది, ఎంత నీచ రాజకీయం చేస్తుంది అనడానికి ఈరోజు వజ్రమ్మ ఘటనే ఒక ఉదాహరణ. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఇలాంటి అనేక శవాలను అడ్డం పెట్టుకుని ఏ కారణంతో చనిపోయినా దానికి చంద్రబాబును లింక్ చేయాలా? ఎందుకంటే శవం అనేది వాళ్ళకు ఒక సింపతి లాంటిది, ఒక సెంటిమెంట్ లాంటిది. శవంతో రాజకీయం చేస్తే వాళ్ళకి కలిసి వస్తుందని ఒక సింపతి ఉంది, ఒక సెంటిమెంట్ ఉంది. మరి బాబాయి చనిపోయాక దాంతో కదా వీళ్ళు సింపతి పొందింది. అందుకనే ఇప్పుడు మళ్ళీ శవరాజకీయం మొదలుపెట్టారు. సో ప్రజల్లో పూర్తి చైతన్యం ఉంది. వైసీపీ చేస్తున్నటువంటి శవరాజకీయాలను అయితే గట్టిగా ఎండగడుతున్నారు. పెనమలూరులో జోగి రమేష్ చేయాలి అనుకున్న శవరాజకీయాన్ని కూడా అక్కడ ప్రజలు గట్టిగా తిరస్కరించారు. కాబట్టి ప్రజలు కళ్ళు తెరవాల. వైసీపీ చేసే ఆరోపణల్లో వాస్తవం అనేది ఏమాత్రం కూడా ఉండదు. కేవలం ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడం కోసం చేసే ఇలాంటి శవరాజకీయాలను పార్టీలకు అతీతంగా అందరూ ఖండించాలి.